హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. చూడండి, ఇక్కడ ఈ బ్లౌజ్ వచ్చేసి లైనింగ్ తడిపేసి ఐరన్ చేసి చాలా రోజులు అవుతుందన్నమాట. కొన్ని కలర్స్ ఏం చేస్తానంటే అవసరమైతే అని చెప్పేసి ఎక్కువగా తడిపేసి పెట్టి ఐరన్ చేసి పెడతాను. ఇది అలా తడిపి పెట్టిందేనండి. ఇంక ఈరోజు అయితే ఒక బ్లౌజ్ వచ్చిందనమాట. అర్జెంటుగా బ్లౌజ్ వచ్చినప్పుడు నేను ఎలా కట్ చేసుకుంటాను, ఎలా స్టిచ్ చేస్తాను చూడండి. అర్జెంట్ అంటే ముందే ఇచ్చారు, కానీ ఇది వచ్చేసి నా దగ్గర హెమ్మింగ్ చేసే అమ్మాయిది. తను వచ్చేసి సడన్గా ఫోన్ చేసి అక్క బ్లౌజ్ కుట్టక్క, సాయంత్రం ఫంక్షన్కి వెళ్తానని చెప్పింది. సర్లే ఇంకా లైనింగ్ ఎలాగో ఉతికిందే ఉంది కదా అని స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, స్పీడ్ కటింగ్ అయినా కూడా ఒకేలా ఉంటుందండి. చూడండి, ఇక్కడ కట్ చేస్తున్నాను. ఓపెన్ సట్ వైపున వేసాను, జెయింటింగ్ నా వైపున వేసుకున్నాను. కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ వరకు కుట్ల కోసం అయితే వదిలేసుకున్నాను. చూడండి, వీళ్ళు వచ్చేసి ముస్లిమ్స్ అనమాట. ముస్లిమ్స్ ఎలా వేస్తారు బ్లౌజ్ అంటే మన హిందూలాగా నెక్కులు పెద్దగా, చేతులు చిన్నగా అలా వేయరండి. బ్లౌజ్ మొత్తం బాడీకి ఫుల్గా ఉంటుందన్నమాట. ఆ కటింగ్ ఎలా చేయాలో చూడండి. బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకొని సైడ్ వైపున సైడ్ టైట్ కుట్ల వద్దకు ఒక మార్కింగు, ఎక్స్ట్రా క్లాత్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రాగా, అంటే బ్లౌజ్ మొత్తం మడిచిన తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. బ్యాక్ టక్స్ కోసం పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసేసాను. చూడండి, ఇక్కడ ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ వచ్చేసి బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఎంత ఉందో చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా నెక్కులు కూడా పైకి వేస్తారండి, చిన్నగా వేస్తారనమాట, మరి బ్రాడ్గా వేయరు. నెక్ పైకి అంటే ఎలా కట్ చేస్తారనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను. చూడండి, హైట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకు ఒక షేప్ అనేది వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఏం కావాలి, చెస్ట్ లూజ్ కావాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి చూడండి, ఉక్స్ పట్టి నుంచి ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింది కుట్టు వరకు ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్ చెస్ట్ అయితే వచ్చేస్తుంది. ఇంకా చెస్ట్ గురించి పెద్దగా ఐరాన పడాల్సిన పని లేదు. చూడండి, ఇలా నాకు 9 ఇంచులకు ఒక 2 గీతలు అలా ఎక్కువగా ఉంది. తను ఏం చెప్పిందంటే కొంచెం లూజ్ ఉంది అక్క బ్లౌజ్ సైడ్ వైపున చంక కింద అదంతా అని చెప్పింది. అందుకని నేను 2 గీతలు తీసేసి 9 ఇంచులే పెట్టేసుకుంటున్నాను. కొంచెం లూజ్ ఉందని చెప్పింది కదా, సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ వరకు స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు చెస్ట్ వచ్చేసి 36, నడుము వచ్చేసి 32 ఇంచెస్. ఇలా చెస్ట్కి నడుముకి 4 ఇంచెస్ తేడా ఉందన్నమాట. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ నెక్ ఎంత ఉందో హైట్ చూసుకోవాలి కదా. బ్యాక్ పార్ట్ మళ్ళీ మిడిల్కి మట్ చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కింద మనం కుట్ల కోసం వదిలేసుకున్నాం కదా, పైన పావించి కుట్లకు పెట్టేసుకొని కొంచెం పైకి మార్కింగ్ అయితే వేసేసుకొని అక్కడ ఒక లైన్ అయితే వేసేసాను. చూడండి, అయితే ఈ బ్లౌజ్ వచ్చేసి నెక్ అనేది బ్రాడ్గా వేయరు, ఎక్కువ పెద్దగా వేయరు అనమాట. డీప్ ఎక్కువగా వేయరు, అలాగే పొడవు కూడా తక్కువగా వేస్తారనమాట. అందుకని నేను 2.5 ఇంచులు డీప్ కోసం పెట్టాను. పైన వచ్చేసి 2.25 ఇంచులు పెట్టుకొని ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసి రౌండ్ తిప్పేసాను. చూడండి, అంటే నెక్ వస్తుంది, చిన్నగా వస్తుంది అనమాట. మరి పెద్దగా ఉండదు, మరి చిన్నగా ఉండదు, ఒక మీడియంగా ఉంటుందన్నమాట. ఈ కొలతలతో ఏంటంటే వాళ్ళు చిన్నగా వేస్తారు కాబట్టి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి కస్టమర్ చాయిస్, బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకొని కుట్లకు క్లాత్ కొద్దిగా ఎక్స్ట్రాగా పెట్టేసుకోవాలి. ఇక్కడ చాలామంది చేసేది ఏంటంటే ఈ షోల్డర్స్ దగ్గర సైడ్ వైపు ఎక్కువ క్లాత్ పెట్టేసుకొని బ్లౌజులు పాడు చేస్తారనమాట. చంక డౌన్ వచ్చేసి సైజ్ ప్రకారం పెట్టేశాను నేను ఇక్కడ, కానీ అదే రైట్ అని చెప్పనండి. ఎందుకంటే నేను మళ్ళీ ఆమ్ రౌండ్ అనేది చెక్ చేసుకుంటున్నాను. ఇది అర్జెంట్ బ్లౌజ్ కాబట్టి ఫాస్ట్గా గీసేసాను అక్కడ, కానీ మీకు మళ్ళీ టేప్ పెట్టి చూపిస్తాను. చూడండి, చంక దగ్గర వచ్చేసి 1.25 ఇంచు కొంటే కొంచెం ఎక్స్ట్రాగా మార్కింగ్ ఉందన్నమాట, ఒక లైన్ అలా. ఎందుకంటే నెక్ పైకి ఉంది కదా, ఈ స్పేస్ అనేది ఎక్కువగా ఉండాలి కాబట్టి 1.25 ఇంచుకు కొద్దిగా ఎక్స్ట్రాగా పెట్టేసుకొని చంక డౌన్ అయితే తిప్పేశానండి. బ్యాక్ టక్స్ వచ్చేసి షోల్డర్కి ఎద్దుగా. ఇప్పుడు మనకు ఆమ్ రౌండ్ మ్యాచ్ అవ్వాలన్నమాట. ఆమ్ రౌండ్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి చంక కింది కుట్టు వరకు ఎంత ఉందని చెక్ చేసుకుంటే నాకు 8 ఇంచులకు కొద్దిగా తక్కువగానే ఉంది. 8 ఇంచులు అనుకోండి. ఇక్కడ పైన 1/2 ఇంచు కుట్టుకు వదిలేసుకొని ఈ విధంగా టేప్ పెట్టి చెక్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా 8 ఇంచులు అనేది వచ్చింది. ఇంకా దీన్ని ఎలాంటి మార్పు లేకుండా కటింగ్ చేసేసుకోవడమే అనమాట. నెక్ వచ్చేసి ఇక్కడ బాక్స్ షేప్ వేసాం కదా, దాంట్లో రౌండ్ తిప్పేస్తున్నాను. చూడండి, ఇలా ఫుల్గా ఉంటుందన్నమాట. బ్లౌజ్ అంతా ఫుల్గా ఉంటుంది. మరి పెద్ద పెద్ద నెక్కులు, పెద్ద పొట్టి చేతులు ఇలా మాత్రం వీళ్ళు వేయరనమాట. మనం ఏమాత్రం పొరపాటు చేసి కొంచెం పెద్దగా కుట్టించినా కూడా వాళ్ళు ఇష్టపడరనమాట, వాళ్ళు వేసుకోరు. కాబట్టి వాళ్ళ ఇష్టానికి అనుగుణంగా వాళ్ళు ఎలా వేసుకుంటారో అలా కుట్టివ్వాలన్నమాట. ఇంకా చూడండి, మొత్తం కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇలాంటివేనండి నా దగ్గర
టూ 3 ఇయర్స్ నుంచి వస్తారు ముస్లిం వాళ్ళే. లైనింగ్స్ అయితే పాలిస్టర్ వేయించుకుంటారండి. మొత్తం పాలిస్టర్ లైనింగే వేయించుకుంటారు. దగ్గర దగ్గర 14 బ్లౌజెస్ ఉన్నాయి. మొత్తం పాలిస్టర్ వేసి కుట్టాలి. నేను కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా వచ్చిందనేది. చూడండి, నడుము దగ్గర ఇలా బ్యాక్ టక్స్ నుంచి సైడ్ వైపున కొద్దిగా సన్నగా స్టార్ట్ చేసి చివరికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఎక్కడికక్కడ టక్స్ పెట్టేస్తున్నాను చూడండి ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి మిగిలిన క్లాత్ ఉంది కదా, దాన్ని 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చూడండి, నేను క్లాత్ని 4 ఫోల్డింగ్స్గా అయితే వేసేస్తున్నాను. ఇక్కడ నీట్గా సెట్ చేసేసుకొని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేసేసి మళ్ళీ దాన్ని ఇంకొక ఫోల్డింగ్ వేస్తే ఇది 4 ఫోల్డింగ్స్గా అయిపోయి మనకు 2 హ్యాండ్సెస్ వస్తాయన్నమాట. ఈ విధంగా నీట్గా సెట్ చేసుకొని ఫస్ట్ కింద హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ అయితే వేసేసాను చూడండి. వేసేసి ఆ హెచ్చు తగ్గులు మొత్తం నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఒక 1/2 ఇంచ్ కుట్ల కోసం తీసుకుందామని వేసాను ఫస్ట్ లైన్ అయితే. కానీ కస్టమర్ వచ్చేసి 1 ఇంచ్ బ్లౌజ్ హైట్ దించమందనమాట. అందుకే ఇక్కడ మళ్ళీ నేను 1 ఇంచ్ అనేది హైట్ దించుతున్నాను చూడండి. ఫస్ట్ 1/2 ఇంచ్ వేసాను కుట్ల కోసం. నాకు కట్ చేసేటప్పుడు గుర్తొచ్చింది, అరే 1 ఇంచ్ దించమంది కదా అని చెప్పేసి మొత్తం ఒక 1 ఇంచ్ కొంచెం హ్యాండ్ హైట్ అనేది పెంచేసుకొని ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ హైట్ వరకు ఎంత ఉందో అంత ఒక మార్కింగ్ పెట్టేసుకొని చంక డౌన్ వరకు కూడా ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ చంక డౌన్ మార్కింగ్ పెట్టాను, కానీ నేను టేప్తో మళ్ళీ చెక్ చేసుకుంటాను అనమాట ఖచ్చితంగా మనకు మ్యాచ్ అవుతుందా లేదా అనేది. ఇప్పుడు స్ట్రేట్గా ఇక్కడ ఒక లైన్ వేసేసి హైట్ దగ్గర కూడా ఒక లైన్ వేసేసి ఈ విధంగా హ్యాండ్ కర్వ్ అయితే ఇచ్చేసేయాలి. చూడండి, ఇక్కడ ఈ విధంగా హ్యాండ్ కర్వ్ ఇచ్చేసి కటింగ్ చేసేసుకోవడమే అనమాట. మనకు చూడండి, చంక డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంది. ఈ సైజుకి సరిపోతుంది. మనకి 8 ఇంచుల ఆమ్ రౌండ్ వచ్చింది కాబట్టి 3 ఇంచెస్ చంక డౌన్ అనేది సరిపోతుంది. ఈ విధంగా టేప్తో ఒకసారి చెక్ చేసుకొని కటింగ్ చేసేసుకోవడం. నేను డైరెక్ట్ మార్కింగ్ వేసేసాను కదా, ఇప్పుడు టేప్తో చూసుకొని కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి, అర్థం కానంత వరకే భయంగా ఉంటుంది. 1-2 సార్లు కట్ చేశారంటే పర్ఫెక్ట్ అయిపోతారండి. కొంచెం టైం పడుతుందన్నమాట. మనం నేర్చుకోగానే సక్సెస్ అనేది రాదు. కొద్దిగా చేసుకుంటూ వెళ్తే సక్సెస్ అనేది వస్తుందన్నమాట. చూడండి, ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ విధంగా బ్లౌజ్ ఓపెన్ చేసేసుకొని 2 లేయర్స్గా తీసేస్తున్నాను. మనం 4 లేయర్స్గా పెట్టేసి లోతులు కట్ చేసామనుకోండి 4 లేయర్స్ కట్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి 2 లేయర్స్గా విడదీసేసుకొని పైన షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వదిలేసుకొని చంకకు టైట్ కుటుకు మధ్యలో మిడిల్లో 3/4 ఇంచ్ లోతు అనేది ఖచ్చితంగా తీసేయాలన్నమాట. ఈ విధంగా తీసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూడండి, ఫ్రంట్ పార్ట్ కోసం మిగిలిన క్లాత్ ఇలా పెట్టేసుకొని కటింగ్ చేసేసుకోవడం అనమాట. ఇలా నీట్గా క్లాత్ అయితే సెట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ వేసేసుకోవడమేనండి. చూడండి, ఇలా మిగిలిన క్లాత్ నీట్గా పెట్టేసుకొని ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్ వేసుకోవాలన్నమాట. ఓపెన్స్ ఉన్న వైపు ఆమ్ రౌండ్ వచ్చేటట్టు వేసేసుకొని జెయింటింగ్ ఉన్న వైపు మన సైడ్ వచ్చేటట్టుగా వేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేయాలి. ఫస్ట్ ఈ నెక్ సైడ్ చూడండి, ఇక్కడ ఇలా స్కేల్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసేసేయాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ వేసేసుకోవడం. చూడండి, ఇక్కడ ఇలా నీట్గా ఎక్కడికుందో అక్కడికి, అంటే మన బ్యాక్ పార్ట్ ఎక్కడికుందో అక్కడికి మొత్తం మార్కింగ్ వేసేసుకొని ఈ బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసేయాలన్నమాట. మనకు బ్యాక్ పార్ట్తో అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కొలతలు తీసుకుంటాం కదా, అందుకోసం అని. ఇక్కడ చూడండి, ఆమ్రౌండ్ దగ్గర బాక్స్ షేప్ ఇచ్చేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతుకైతే మార్కింగ్ వేసేసుకోవాలి. బ్లౌజెస్కి ఈ లోతు అనేది సరిగ్గా తీయక కూడా ఫ్రంట్ పార్ట్లో ముడతలు వచ్చేస్తాయండి. నెక్ దగ్గర నుంచి క్రాస్గా గీతలు రావడము లేదా లైనింగ్ బ్లౌజ్ వైపు లూజ్ అవ్వడం ఇలా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కరెక్ట్ మెజర్మెంట్ పెట్టి కట్ చేసుకున్నామంటే ఇంకా మనకు ఎలాంటి ప్రాబ్లం రాదనమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ ఫ్రంట్ నెక్ చూసుకోవాలండి. ఇది వచ్చేసి ఫ్రంట్ హైట్ ఉక్సు సైడ్ అయినా చూసుకోండి, కాజా సైడ్ అయినా చూసుకోండి, ప్రాబ్లం లేదు. కానీ ఫ్రంట్ నెక్ చూసేటప్పుడు మాత్రం ఉక్సు సైడే చూసుకోండి. కాజా వైపు 1 ఇంచ్ నెక్ అనేది ఎక్స్ట్రాగా వస్తుంది, ఎందుకంటే మనం కాజా పట్టి కుడతాం కదా, అందుకని. ఇప్పుడు చూడండి, సైజ్ బ్లౌజ్ షోల్డర్ దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ వరకు ఎంత ఉందో అని చెక్ చేసుకొని చూడండి ఎంత వచ్చిందో అంత మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని కింది వైపున స్ట్రేట్గా ఒక లైన్ వేయాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చూడండి, మనకు ఫ్రంట్ నెక్ కావాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి
మన ఉక్స్ పట్టి ఉంటుంది కదా, ఆ ఉక్స్ పట్టి సైడే చూసుకోవాలన్నమాట. నేను ఫస్ట్ ఇక్కడ కాజా సైడ్ వేసేసి చెక్ చేద్దామని చూశాను, కానీ కాదు, ఇది రైట్ కాదు, ఉక్స్ సైడే చూడాలని చెప్పేసి షోల్డర్ దగ్గర నుంచి చూడండి ఈ విధంగా టేప్ పెట్టేసుకొని మనకు క్రాస్గా రౌండ్ ఎక్కడ తిరుగుతుందో అక్కడ వరకు చూసుకుంటే దగ్గర దగ్గర 6.5 ఉందండి. నేను ఇంకా 6 ఇంచెస్ వరకే పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి 6 ఇంచెస్ కొద్దిగా ఎక్స్ట్రాగా, ఎందుకంటే ఆ అమ్మాయి చాలా సన్నగా కాదండి, నెక్ అనేది పెద్దగా వేయదు, సారీ. అందుకని చెప్పేసి ఫ్రంట్ కూడా 6 ఇంచెస్లో రౌండ్ తిప్పేశాను. ఉక్స్ పట్టి వచ్చేసి కుట్టిన తర్వాత 3 ఇంచెస్ ఉందనుకోండి, 4 ఇంచెస్ పెట్టేసుకోవాలి. సైజ్ బ్లౌజ్ 3 ఇంచెస్ ఉంటే 1 ఇంచ్ యాడ్ చేసి పెట్టుకుంటే అది కరెక్ట్ సరిపోతుందన్నమాట. సైడ్ వైపున కూడా ఒక్కసారి సైడ్ కుట్ల వైపున కూడా చెక్ చేసుకుంటే అంత కరెక్ట్గానే ఉంది. ఇప్పుడైతే ఏ విధంగా మార్కింగ్ ఉందో అదే విధంగా కట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ డాట్స్ చెప్పట్లేదని మీకు ఒక డౌట్ ఉండొచ్చు. డాట్స్ ఎందుకు చెప్పట్లేదంటే అటు మాట్లాడుతూ ఇటు కట్ చేస్తున్నాను కదా, వాయిస్ ఇచ్చేటప్పుడు చెప్దాంతి అనుకున్నాను, చెప్పలేదు. ఇప్పుడు మీకు ఒకసారి చెప్తాను చూడండి. కటింగ్ అయితే పూర్తయిపోతుందన్నమాట. ఇలా నీట్గా కట్ చేసుకున్నామంటే మన దగ్గర ఒక్కసారి స్టిచ్చింగ్ చేసుకుంటే మళ్ళీ వచ్చేటట్టుగా ఉండాలన్నమాట. మొత్తం చూడండి ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో అదే విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ బ్లౌజ్ అనేది కట్ చేసేటప్పుడు ప్రతిదీ జాగ్రత్తగా కట్ చేస్తే మీరు పర్ఫెక్ట్గా కుడతారండి. ఇంకా టైలర్ షాపే ఉండాలి, బొటిక్ లెవెల్లో కుట్టాలనేది తీసి పక్కన పెట్టేసి మనకు వచ్చింది ఎంత నీట్గా స్టిచ్చింగ్ చేసిస్తున్నాము, ఎంతవరకు కస్టమర్కి సెట్ అవుతుంది, ఎంతవరకు సెట్ అవ్వట్లేదు ప్రతిదీ గమనించుకుంటూ ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఇక్కడ వరకు అయితే రావాల్సి వస్తుందండి. టైలరింగ్లో ఇంత ఖాళీ లేకుండా వర్క్ చేస్తున్నామంటే చాలా దాని వెనకాల పడ్డ కష్టం అంతా ఇంతగా. చూడండి ఇక్కడ డాట్స్ వేస్తున్నాను. 3 ఇంచెస్కి ఒక డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్ అనమాట. డాట్ పొడవు వచ్చేసి నార్మల్గా 2.5 ఇంచెస్ అయితే పెట్టేశాను. ఉక్స్ సైడ్ వచ్చేసి ఈ విధంగా మిడిల్లో ఆమ్ రౌండ్ సైడ్ అనేది మెయిన్ డాట్ వేసిన తర్వాత ఆమ్ రౌండ్ సైడ్ డాట్ అనేది వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నానండి. మనకు బ్యాక్ అయిపోయింది, ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఎంత పడుతుందో అంత తీసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ నేను చెక్ చేసుకుంటున్నాను. ఈ విధంగా క్రాస్ బెల్ట్లు కూడా కట్ చేసి ఒక లేయర్ పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఇంకొక లేయర్ సంగతి చూస్తానండి నేను. ఎందుకంటే ఎంత మీటర్ లైనింగ్ తీసుకున్నా లావుగా ఉన్న వాళ్ళకి ఒకటే లేయర్ వస్తుందన్నమాట. ఇంకొక లేయర్ శారీలో పీసి ఇంకొక లేయర్ వచ్చేసి మా దగ్గర ఏదైనా మిగిలిపోయిన మొక్కలు ఉంటే వేసేస్తాను అనమాట. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఉక్స్ సైడ్ ఎంత కావాలి, సైడ్ వైపున ఎంత కావాలనేది ఒక్కసారి చెక్ చేసేసుకుంటే మనకి క్రాస్ బెల్ట్ అనేది సరిపోతుంది అనమాట. నాకు ఉక్స్ సైడ్ వచ్చేసి 3 మీటర్స్ వచ్చింది. కుట్టిన తర్వాత మనకు ఖర్చుపోతుంది కదా, అందుకని చెప్పేసి నేను 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఉక్స్ సైడ్ 4 ఇంచెస్, మిడిల్లో 3.5, చివరిన వచ్చేసి 3 ఇంచెస్ పెట్టేసి చూడండి ఈ విధంగా క్రాస్ బెల్ట్ షేప్ ఇచ్చేసుకొని కటింగ్ చేసేసుకోవడం అనమాట. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ ఉంటుందండి. మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను. చూడండి కటింగ్ అయితే అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.